హే గాయ్స్, మనం 2 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. డిసెంబర్ 31న డెలివరీ పార్ట్నర్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారని. ఆ సమ్మె ఎసెక్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆగిపోతాయని భయపడిన డెలివరీ దిగ్గజాలు జొమాటో మరియు స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ల కోసం భారీ ఇన్సెంటివ్లను ప్రకటించాయి. సమ్మె పిలుపుని అడ్డుకోవడానికి కంపెనీలు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హే, ఎంత పెంచారు? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం డిసెంబర్ 31 రాత్రి డెలివరీలను స్మూత్గా నడపడానికి కంపెనీలు ఇలాంటి ఆఫర్లు ఇచ్చాయి. జొమాటో పీక్ అవర్స్లో అంటే రాత్రి 6 నుండి 12 గంటల వరకు ఒక్కో డెలివరీకి 120 నుండి 150 రూపాయల వరకు ఇవ్వబోతున్నారు. ఒక్క రాత్రిలోనే 3000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు. స్విగ్గీ డిసెంబర్ 31 మరియు జనవరి 1 మధ్య కష్టపడితే ఏకంగా 10,000 రూపాయల వరకు సంపాదించవచ్చని ప్రకటించింది. అంతేకాదు, ఆర్డర్లు రిజెక్ట్ చేసినా పడే పెనాల్టీలను కూడా తాత్కాలికంగా రద్దు చేశాయి. గతంలో మనం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? మన ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం, గిగ్ వర్కర్లు కేవలం డబ్బుల కోసమే కాదు, 10 నిమిషాల డెలివరీ ఒత్తిడిని తగ్గించాలని, తమకు సేఫ్టీ మరియు ఇన్సూరెన్స్ కావాలని పోరాడుతున్నారు. ఇప్పుడు కంపెనీలు పెంచిన ఈ పేఅవుట్స్ కేవలం ఈ ఒక్క రాత్రికి మాత్రమేనా, లేక శాశ్వత మార్పులకు దారితీస్తాలా అన్నదే అసలు ప్రశ్న. ద బాటమ్ లైన్, గిగ్ వర్కర్ల సమస్యలకు ఈ ఇన్సెంటివ్లు తాత్కాలిక మందు మాత్రమే. కానీ యూనియన్ల పోరాటం వల్ల కంపెనీలు స్పందించక తప్పలేదు. ఓవైపు పండుగ డిమాండ్, మరోవైపు కార్మికుల సంక్షేమం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎప్పుడు కుదురుతుందో చూడాలి. మరి ఈ ఇన్సెంటివ్ల పెరుగుదలపై మీ అభిప్రాయమేంటి? కామెంట్ చేయండి.